హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో కళ్ళజోడు పెట్టుకునే ప్రతి ఒక్కరి కోసం కొన్ని మంచి మంచి టిప్స్ అయితే చూద్దామండి. ఈ రోజుల్లో అయితే గనక కళ్ళజోడు అనేది చాలామందికి చూస్తూనే ఉంటాము. అంటే 10 సంవత్సరాల పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్పెట్స్ అయితే ఉంటున్నాయి కదండీ! దీనికోసమే మనం కొన్ని కొన్ని చిట్కాలు కనుక పాటిస్తే అవి విరిగిపోకుండా, గీతలు పడకుండా మనకి కొత్త వాటిలాగా ఎప్పుడూ కూడా నీట్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మనం కళ్ళజోడు పెట్టుకొని కాస్త ముందుకు వంగి ఏదైనా పని చేసేటప్పుడు అవి వచ్చి కింద పడుతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి గ్లాసెస్ కూడా పగిలిపోతూ ఉంటాయి. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే కళ్ళజోడుకి ఈ విధంగా రబ్బర్లు వేయాలండి. ఇవి మనకి ముందుకైతే ఏమి కనిపించవు. చెవి వెనకాల ఉంటాయి. కళ్ళజోడు కలర్‌ని బట్టి రబ్బర్లు కూడా సేమ్ కలర్ వేస్తే అస్సలు కనిపించవండి. ఈ టిప్ అయితే బాగా వర్క్ అవుతుందండి. అవసరమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా సెకండ్ ఐడియా చూద్దాం. గ్లాసెస్ ఎప్పుడూ కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తూ, సన్నటి గీతలు కూడా పోవాలంటే అప్పుడప్పుడు గ్లాసెస్‌ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. టూత్ పౌడర్ కానీ, లేదంటే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా! దాన్నైనా సరే ఇలా కొద్దిగా వేలుతో తీసుకొని ఈ విధంగా కొద్దిగా రబ్ చేస్తే మనకు గ్లాసెస్ చాలా క్లియర్‌గా ఎలాంటి మరకలు ఉండవు. అలాగే సన్నటి గీతలేమన్నా ఉన్నా పోతాయి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా ఎప్పుడైనా ఒకసారి అంటే నార్మల్‌గా మనం ఈ క్లాత్‌తో అయితే క్లీన్ చేసుకుంటాం కానీ, ఇలా పౌడర్‌తో అయితే గనక వారానికి ఒకసారి, 10 రోజులకోసారి క్లీన్ చేసుకుంటే గ్లాసెస్ నీట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. చాలామందికి పడుకోబోయే ముందు ఎక్కువగా బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. పిల్లలైతే కనుక వాళ్ళకి స్టడీస్‌కి సంబంధించిన బుక్సు, అదే పెద్దవాళ్ళైతే ఏదో ఒక దేవుని బుక్కు అలా చదువుకుని పడుకునే అలవాటు ఉంటుంది కదా! అలాంటప్పుడు బెడ్ పైన అలా దిండు దగ్గర అక్కడ ఇక్కడ పెడితే మనకు తెలియక నిదట్లో అటు ఇటు జరిగినప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయండి. దానికోసమే చక్కగా ఇలా బ్యాగ్‌ని తయారు చేసి హ్యాంగ్ చేసి ఈ బ్యాగ్‌లో కళ్ళజోడు పెట్టుకుంటే సేఫ్‌గా ఉంటుందండి. అవసరమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం. ఇది కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే టిప్పేనండి. చాలామంది పిల్లలు అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే అవసరమైనప్పుడు కళ్ళజోడు పెట్టుకుని తర్వాత తీసి ఇలా బాక్స్‌లో కాకుండా ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వలన గ్లాసెస్ పైన గీతలు పడుతూ ఉంటాయండి. ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ ఐడియా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎన్ని కళ్ళజోళ్ళు ఉన్నా సరే చక్కగా ఈ విధంగా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏవో ఒకటి బాక్స్‌లో అయితే ఉంటూ ఉంటాయి కదండీ! వాటిని అలాగే పెట్టకుండా నేనైతే కొద్దిగా డెకరేట్ చేశాను. ఈ బాక్స్‌ని ఇలా అందరికీ అందుబాటులో ఉండేలాగా హాల్‌లో పెట్టుకుంటే ఇక కళ్ళజోళ్ళు కూడా వెతికే పని ఉండదండి. అలాగే చూసారా, ఒకదానికి ఒకటి అంటుకోకుండా గీతలు పడకుండా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్ చూద్దాం. మనం ఏదైనా ప్రయాణాలప్పుడు ఏదైనా నార్మల్‌గా బయటికెళ్ళినప్పుడు కళ్ళజోడు తీసుకెళ్ళాలంటే ఇలా బాక్స్ బలాన మనం బ్యాగ్‌లో పెట్టుకుంటే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బోలెడంత స్పేస్ ఆక్యుపై చేసి బ్యాగ్ కూడా మనకి ఎత్తుగా కనపడుతుంది. ఇలా జర్నీస్ అప్పుడు అది ఉపయోగపడుతుందని నేనైతే ఇలా ఒక చిన్న పౌచ్‌నైతే కుట్టుకున్నాను. ఇది మనం ఈజీగా కుట్టుకోవచ్చండి. సూది దారం ఉంటే గనక చేత్తో కూడా ఈ పౌచ్‌నైతే తయారు చేసుకోవచ్చు. ఈ పౌచ్‌లోనే మనం గ్లాసెస్ క్లీన్ చేసే క్లాత్ కూడా ఉంచుకుంటే మనకి అవసరమైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. బాక్స్ కన్నా ఈ పౌచ్ అయితే మనకి తక్కువ స్పేస్ ఉంటుందండి. అలాగే బ్యాగ్ కూడా మనకి ఎత్తుగా కనపడకుండా చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే చాలా నీట్‌గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.